అందరికీ శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే. జగన్మాత వైభవంలో భాగంగా ఈరోజు నామము పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూ. చెప్పుకున్నాం, అమ్మవారి చెవులు చెప్పుకున్నాం, కళ్ళు చెప్పుకున్నాం, ముక్కు చెప్పుకున్నాం. ఇక విరాట్ స్వరూపం యొక్క చెంపలు 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 కపోలభూ. కపోలము అంటే దవడలు. కపోలభూ పద్మరాగశిలాదర్శ. దవడలు అనకూడదు అనుకోండి, చెక్కిళ్ళు. చెక్కిళ్ళు. చెక్కిళ్ళు బాగుంది. దాని యొక్క అసలు పేరు చెక్కిళ్ళు. పద్మరాగ శిలాదర్శ. ఆదర్శ అంటే అద్దం. ఆదర్శ అంటే అద్దము. పరిభావి కపోలభూ అంటే ఏంటి అంటే పద్మరాగశిలను కూడా తిరస్కరించేటటువంటి నునుపైన చెక్కిళ్ళు కలది. ఆమె చెక్కిళ్ళు అంత అందంగా ఉన్నాయంటే ఇక్కడ ఏంటి అంటే మరి అర్థం ఎలా అన్నారు? పద్మరాగశిలలు బాగా సానబెట్టి ఎర్ర తామర రంగు, లేత రంగులో ఎర్రటి మణిశిలలు అనమాట అవి పద్మరాగములు అంటే. ఇలా ఉన్నాయి చూడండి, చెంపలు కందిపోయి అంటూ ఉంటారు. అవునండి. ఎందుకు కందిపోయాయి? దీంట్లో సృష్టి రహస్యం ఉంది. అవును, గులాబీలాగా మెరుస్తున్నాయి అంటారు. ఇక్కడ సృష్టి రహస్యం అంతా దీంట్లో ఉంది. అంటే ఇక్కడ ఎరుపు రంగు అనేది అనురాగమునకి చిహ్నము. చూడండి, రెడ్ రోజెస్ ఇచ్చుకుంటూ ఉంటారు. అవును కదా. అంటే గులాబీలకు కూడా కొన్ని ఉంటాయట, నేను విన్నాను. ఎరుపు రంగు ఇచ్చుకుంటూ ఉంటారు ప్రేమకి గుర్తుగా. అవును. ఈ ఎరుపు అనేది అనురాగమునకి చిహ్నము. అందరూ ఎరుపు అంటే డేంజర్ అనుకుంటారు. కాదు. ఎరుపు అంటే అనురాగమునకి చిహ్నము. అందుకే అరుణాన్ కరుణా తరంగితాక్షీం. ఒక కంటిలో ప్రేమ, ఒక కంటిలో కరుణ అమ్మది. అందుకని ఇక్కడ ఏంటి, ఆ చెక్కిళ్ళు అమ్మవి అనురాగమునకి చిహ్నము. అనురాగానికి. ఈ అనురాగ చిహ్నంలో కామేశ్వరుడు ఎప్పుడు దోలలాడుతూ ఉంటాడట. ఆవిడ చెక్కిళ్ళు నున్నగా ఉండి అద్దంలా ఉండి ఆయన కనిపిస్తూ ఉంటాడట ఎప్పుడు. కనుబొమ్మల్లో కాదు, కనుబొమ్మల్లోనూ చెక్కిళ్ళల్లోనూ కూడా. ఎంత సుందరంగా ఉందో చూడండి ఒక్కసారి. నిజం కదా. అంటే ఇక్కడ శ్రీ లలితామాత చెక్కిళ్ళు లేత ఎరుపు రంగులో ఉండి కామేశ్వరుణ్ణి ప్రతిబింబిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఏంటి, కపోలభూ, పరిభావి కపోలభూ. అంటే పరిభావి, తిరస్కరించేటటువంటిది. ఏది తిరస్కరిస్తోంది? మణిల యొక్క కాంతిని తిరస్కరిస్తోంది చెక్కిళ్ళు కూడా. అంటే అంత నున్నగా ఉన్నాయి. ఇక్కడ అద్దం మీద కాంతి పడితే వెనక్కి వెళ్ళిపోతుంది. అవునా కదా. ఇలాగా ఉండి పద్మరాగశిలల యొక్క మణులు చేత నున్నగా అలాంటి మణిలాగా ఇవి ఎర్రగా ఉండి ఆ యొక్క అద్దములో కామేశ్వరుడు ప్రతిబింబిస్తూ ఉన్నాడు. ఇది సృష్టి రహస్యం. సృష్టి రహస్యం. ఇప్పుడు భర్తను చూసి చూడండి, కొంచెం సిగ్గుపడుతూ ఉంటాం మనం. అవును కదా. సిగ్గుపడ్డప్పుడు ఏవి చూపిస్తాయి? చెక్కిళ్ళే చూపిస్తాయి సిగ్గుపడ్డారు అని. సిగ్గుపడినప్పుడు చెక్కిళ్ళే ఎర్రబడతాయి కదా. ఇప్పుడు మనం సామాన్య స్త్రీలం కాబట్టి సిగ్గుపడుతున్నారు అంటే భర్త ఉన్నాడు అని ఎవరైనా చుట్టూ ఉన్న వాళ్ళు గ్రహిస్తారు. చూడండి, ఇక్కడ ఆవిడ చెక్కిళ్లలో కామేశ్వరుడే ప్రతిబింబిస్తూ ఉన్నాడు. ఆయనే ఉన్నాడు. అంటే ఇక్కడ ఏంటి అంటే అందుచేతనే క్రమబద్ధంగా సమస్త సంసారాన్ని కల్పిస్తూ ఉన్నారు. క్రమబద్ధముగా సమస్త సంసారాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆది దంపతులు కదా. ఆది దంపతులు. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఎవరండి అమ్మా నాన్న లేకుండా పుట్టిన వాళ్ళు ఎవరుంటాము? అమ్మ నాన్న ఉండి తీరవలసిందే. అమ్మ నాన్న నుంచే అన్నీ వచ్చాయి. అవును కదా. ఆయన సృష్టించాలనుకున్నప్పుడు అమ్మ మనసులోనే ఉంది. ఆయన జ్యోతి స్వరూపుడుగా ఉంటే ఆవిడ కాంతిలా ఉంది. ఇక్కడ ఏంటి, చెక్కిళ్ళు అద్దాల్లాగా ప్రతిబింబిస్తూ ఉంటే అందులో కామేశ్వరుడు ప్రతిబింబిస్తూ ఉన్నాడు. కామేశ్వరుడు కనిపిస్తూ ఉన్నాడు. అందుకే ఏమైంది, ఇక్కడ క్రమబద్ధంగా సమస్త సంసారాన్ని కలిగిస్తున్నాయి. అంటే ఇక్కడ ఏంటి అంటే మొత్తంగా పద్మరాగమణులతో నిర్మింపబడిన అద్దాలను తిరస్కరించినట్టి చక్కని సొగసైన కపోలాలు కలిగినది అని భావించాలి. అంటే అంత నునుపైన అన్ని రసాలు ఉంటాయి కదా.
లలిత సౌందర్యలహరిలో ఒక శ్లోకం ఉంటుంది, శివే శృంగారార్థ తదితర జనే కుత్సనపర సరోషా గంగాయాం గిరిసచరితే విస్మయవతి. ఇలా అన్ని నవరసాలు ఉంటాయి కదా, ఈ నవరసాల్లో శృంగారం కూడా ఒక రసం. చూడండి ఎంత బాగా చెప్పారు. ఆవిడ చెక్కిళ్ళలో కామేశ్వరుడు ప్రతిబింబిస్తూ ఉంటాడు. సృష్టి రహస్యం అంతా ఉంది ఇందులో. అందుకే వారిరువురు కూడా చాలా చక్కగా ఈ సంసారాన్ని ఏం చేస్తూ ఉంటారు, కల్పిస్తూ ఉంటారు. అంటారు. శ్రీమాత్రే నమః. ఇంకొక నామంతో మీ ముందుకు వస్తాను. స్వస్తి.